హలో మధు, ఎక్కడున్నావు? వస్తున్నా, 2 minutes. సరే, తొందరగా రా. రిలాక్స్ సారా, రిలాక్స్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నావు. బీ స్ట్రాంగ్ యార్, భయపడకు, వనక్కు. హాయ్ సారా. హాయ్. ఏంటి ఈ సడన్ మీట్? ఎనీథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్. ఏంటో అది? అది ఎప్పటి నుంచో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా, ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నా. నువ్వు లాగ్ లేకుండా చెప్పేసావంటే మనం ఏదైనా ఆర్డర్ చేసుకుందాం. అది మధు, ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ప్లీజ్ నో మాత్రం చెప్పకు. ఆర్ యూ సీరియస్? ఎస్. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి విను. అదంతా కాదు, జస్ట్ సే ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. నో. బట్ వై? నేను అందంగా లేనా? ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నువ్వు బాలేవని ఎవడన్నాడు? నాకెప్పుడు నీ మీద ఫీలింగ్స్ లేవు. ఎందుకు? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆర్ ఎనీ బ్యాడ్ పాస్ట్? చెప్పు. మీనాక్షి, బావా, బీ స్ట్రాంగ్ మీనాక్షి. ఓయ్ మరదల పిల్ల, విల్ యు మ్యారీ మీ? సారీ బావా. మధు, మధు లేవరా. ఏంటమ్మా, వీకెండ్స్ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వవా? ఆ పని చేసి వచ్చి రోజంతా పడుకో. ఏం పని? మీ మరదలి మీనాక్షి బస్టాండ్లో వెయిట్ చేస్తోంది, దాన్ని తీసుకొని రావాలిరా అంతే. నాకు తెలియని మరదలు ఎవరే? అదేరా రామయ్య కూతురు. ఆయనకి మనకి మాటలు లేవుగా, మళ్ళీ ఇదేంటి? అంటే మేం మాట్లాడుకోకపోయినా మా బ్లడ్ రిలేషన్ అలాంటిది, మేం కలిసే ఉంటాం. ఆ అమ్మాయి ఈ సిటీకి కొత్త, అలవాటయ్యే వరకు ఇక్కడే ఉంచమని నేనే చెప్పా. మంచిది. మీ ఊళ్ళో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఓ మంచి పీజీ పెట్టి వాళ్ళకి సిటీ అలవాటు అయ్యాక సేవలు చేయి. సరేలేరా, ఏదో ఆటో మాట్లాడుకుని నా మేనగోడలు నేనే తెచ్చుకుంటా. మా అలాంటి స్టంట్లు చేయకమ్మా, నేనే తీసుకొస్తాలే. మా బంగారం. నువ్వు చెప్పిన పని చేస్తున్నా కదా, వాళ్ళని స్నానం చేయట్లేదు. హురే అదంతే. హురే, సెల్ ఫోన్ మర్చిపోయాడు వీడితో, ఇదొక లొల్లి నాకు. హురే మధు, హురే ఫోన్ రా. ఏవండి, ఇక్కడ బస్సులు ఎక్కడ అవుతాయండి? ఆ రోడ్ క్రాస్ చేసి అలా ముందుకెళ్ళండి.
వీళ్ళల్లో మన మరదలు ఎవరు? అమ్మకి ఫోన్ చేద్దాం. ఫోన్ మర్చిపోయానా? పేరేదో చెప్పిందే, అది కూడా మర్చిపోయావు. చెత్త నా కొడుకు. దీన్ని చూస్తే మరీ అందంగా ఉందే. మన కొండముచ్చి మామకి ఇట్లా కూతురుండే ఛాన్సే లేదు. మన మరదలు కాదులే. దా బండిక్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? బండెక్కేంటి? దవడ పగులుద్ది. అక్క సారీ అక్క, నా కజిన్ అనుకున్నాను. నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్ చెప్పాలి. బేస్ ఫెలో. సారీ. అత్తమ్మా అత్తమ్మా, వీడెవడో రౌడీ రోడ్డు మీద వెళ్ళోళ్ళందరినీ బండెక్కమని భయపెట్టిస్తున్నాడు అత్తమ్మా. నువ్వు ముందు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి వాడి దగ్గర పెట్టు. సరే అత్తమ్మా, స్పీకర్లో పెడుతున్నా. ఇటు ఎవడరా నువ్వు చెత్తరా కొడక? మీ అమ్మా నాన్నలు ఇలానే పెంచారా నిన్ను? సిగ్గుందరా నీకు? అసలు నిన్ను కాదు, ముందు మీ అమ్మా బాబులు అనాలి. ఇంకా తిట్టుకోవే, నిన్ను నువ్వే బాగా తిట్టుకో. ఒరే నువ్వారా? నా కోడలు తీసుకురా అన్నావుగా, అదే పనిలో ఉన్నా. సారీరా, నా ముందు ఎవరో రౌడీ వెద ఉన్నాడు అని అంటే తిట్టారా. నువ్వేం ఫీల్ అవ్వకే. నీ ముందున్నది చూడు, అదే మీనాక్షి. దాన్ని తీసుకొని జాగ్రత్తగా వచ్చేసి. సరే, మీనాక్షి అంటే నువ్వేనా? పద. సారీ అక్క, ఇదిగో తినే. అవును, నేను ఏ యాంగిల్ రౌడీలా కనిపించాను? అయ్యో బావా సారీ. అంటే నువ్వు ఆ అమ్మాయి వెంట పడ్డావు కదా, మళ్ళీ నా వైపు వచ్చావు, అందుకే కొంచెం భయమేసింది. దాన్ని వెంటపడ్డం అంటారా అసలు? అంటే ఆమె నిన్ను తిట్టింది కదా బావా, అందుకే నువ్వు రౌడీ అనుకున్నా. సరే, ఎందుకే సడన్గా సిటీకి ఎందుకు వచ్చావు? జాబ్ సర్చింగ్ కోసం బావా. ఓ, డిగ్రీ ఏం చేసావు? బీటెక్? ఇంటికి దగ్గర అని చెప్పి లోకల్ కాలేజ్లో డిగ్రీ చేశా, కంప్యూటర్ సైన్స్. ఓకే ఓకే. థ్యాంక్ యూ బావా. ఏమ్మా బాగున్నావా? నాన్నెలా ఉన్నాడు? బాగున్నారు. అవును, బట్టల బ్యాగ్ ఏది కనిపించట్లే? అత్తమ్మా, అది రాంగ రైల్వే స్టేషన్లో కొట్టేశారు అత్తమ్మా. ఇట్లయితే ఎలా బతుకుతావా ఇక్కడ? ఏంట్రా మాటలు? సాయంకాలం వాడితో వెళ్ళి కొనుక్కుందులే. నాతోనా? అవును, నీతోనే. అమ్మా, వీకెండ్ అమ్మా, వారం అంతా గొడ్డులో పనిచేసేది 2 రోజులు రెస్ట్ తీసుకోవడానికి. ఈ వీకెండ్ కూడా తిరగాలంటే నా వల్ల కాదు. అవునా? సరేలే, వీకెండ్ పార్టీకి వెళ్తాను నాన్నతో చెప్పకు అంటావుగా, అప్పుడు చెప్తా నీ సంగతి. అదంతా ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడు దాన్ని బయటికి తీసుకెళ్ళాలి అంతే కదా. తీసుకెళ్దాం, నాకు పెద్ద పీకే పనేం లేదు. సరే వెళ్దాం, చల్లగాలికి ఫ్రెష్ అయ్యిరమ్మా. మధులు, బెండకాయలు తొరుగుదువు గాని రా నాన్నా. నువ్వు తరిగితే కూర బాగా అవుతుందిరా. ఏంటమ్మా నువ్వు ఆమె ముందు బెండకాయ దొండకాయ అనుకుంటూ? తప్పే ఉందిరా, ఆ పిల్ల 2 రోజుల్లో వెళ్ళిపోయే పిల్ల కాదు, చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలియాల్సిందేగా. సరే గాని, మీ కొండముచ్చి తమ్ముడికేంటే ఇంత అందమైన కూతురుంది? మీ మేనత్త పోలిక. ఆహా. అవును, నువ్వు మా తమ్ముడిని అంటున్నావు కదా? లేదు, నేనేమనలేదు. నా తమ్ముడిని కొండముచ్చు అన్నావు. నా తమ్ముడిని ఎందుకంటావు? మా తమ్ముడిని ఎందుకంటావు? ఎందుకన్నావురా? నువ్వు అలా కొట్టి ఉంటే నేను కూరగాయలు కట్ చేయని చెప్తున్నా. వద్దొద్దులే, ఆ అమ్మాయి రాత్రి అన్నం తిందో లేదో, త్వరగా కాని. ఏమ్మా, కూర ఎలా అయింది? చాలా బాగుంది అత్తమ్మా. మావాడు బెండకాయలు సన్నగా తరిగాడంటే ఇలాగే అవుతుంది మరి. అమ్మా, ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా?
ఏంరా ఏమవుతుంది నీ మరదలేగా. అవునమ్మా, మీ నానేదో ఇంటర్వ్యూ అన్నాడు, ఎప్పుడు? రేపే అత్తమ్మా. రేపా? మన మధు ఇంట్లోనే ఉంటాడు, రేపు నిన్ను వాడు డ్రాప్ చేస్తాడులే. నేనెందుకే? రాత్రి లోపల నానొస్తాడు కదా, ఆయన దించుతాడులే. ఆయన వచ్చేసరికి 2 రోజులు పడుతుంది. సరే. అవును, రేపు సండే కదా, అయినా ఉందో ఇంటర్వ్యూ? రేపే ఉందన్నారు బావా. మరి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నావా? చేసుకున్నా. ఒకసారి వాడికి చూపించమ్మా, చేంజెస్ ఏమైనా ఉంటే చెప్తాడు కదా. ఇప్పుడు కాదు, రాత్రికి చూస్తా. ఓయ్, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఒక 5 minutes బావా, ఫేస్ వాష్ చేసుకొని వస్తా. తొందర రాపో. బావా ఏంటత్తమ్మా, బావెక్కడికి వెళ్ళిపోయాడు? వాడితో నువ్వు వెళ్ళలేదా? లేదత్తమ్మా, ఒక 5 నిమిషాలు ఆగమన్నా, అయినా ఆగలేదు. 5 నిమిషాల కన్నా ఎక్కువైందా? ఒక 8 నిమిషాలు అయి ఉంటుంది. అందుకే వెళ్ళిపోయాడు. అంటే అర్థం కాలేదు. వాడు టైం అంటే టైం అమ్మా. నువ్వు 10 నిమిషాలు అన్నావు అనుకో, 10 నిమిషాలు ఉండేవాడు. వాడికి అదో రోగం, చెప్పింది చెప్పినట్టు చేయటం. ఇప్పుడు ఎలా? సరే ఉండు, ఫోన్ చేస్తా. అమ్మా చెప్పు. ఏంట్రా చెప్పేది? ఆ అమ్మాయిని ఒకదాన్ని వదిలేసి వెళ్ళిపోయావు? మరి లేకపోతే ఏం చేయమంటావు? టైంకి రాకపోతే? నీకు తెలుసు కదా నా గురించి, అందుకే నా ఫ్రెండ్స్ని రావడానికి వెళ్తున్నా. ఎక్కువ చేయకుండా వచ్చి తీసుకెళ్ళు, లేకపోతే నీకుంటది. సరే వస్తున్నాలే. వస్తున్నాడు. టైం సెన్స్ లేదా నీకు? సారీ బావా. ఇలా అయితే రేపు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేస్తావు? పంచువాలిటీ ఇస్ ఎవ్రీథింగ్ మీనాక్షి. సారీ బావా, ఇంకెప్పుడు రిపీట్ చేయను. సర్లే బండి. చూడు, నీకు నచ్చినవి తీసుకో, సరేనా? సరే బావా. కుర్తీస్ చూపెడతారా? ఎప్పుడు ఇవే వాడతావా? మోడర్న్ క్లోత్స్ అయ్యవా? లేదు బావా, నాకు అలవాట్లేదు. అయినా నాకు ఇవే కంఫర్టబుల్. నీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా సగం సగం బట్టలేస్తారు, నీకు వేయాలనిపిదా? లేదు బావా, అయినా నాకు మోడర్న్ బట్టలు నచ్చవు. పట్నం వచ్చి పద్ధతులు మార్చుకునే టైప్ కాదు నేను. బాగుందా? ఇది ప్యాక్ చేయండి. వెళ్దామా? మీనాక్షి, ఆ రెజ్యూమ్ ఒకసారి ఇవ్వు. బావా, అత్తయ్య ఇదిగో, ఈ టాప్ ఇక్కడి దాకే వస్తుంది. అత్తమ్మా, అత్తమ్మా, పావన్ లేపవా, టైం అవుతుంది. మధు,
మధు గదిలో కూడా లేడమ్మా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడత్తమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, నేను ఎలాగో అలా వెళ్ళిపోతానులే. అదిగో బైక్ సౌండ్ వినిపిస్తుంది, పద వెళ్దాం. నేను చెప్పానా వాడే అని? తొందరరా, టైం అవుతుంది కదా, పోదాం. బావా, నా రెజ్యూమ్ ఎక్కడ నా ఉంది? దగ్గరే ఉంది. సరే బండి. ఆల్ ద బెస్ట్. బాయ్ అత్తమ్మా. నీ రెజ్యూమ్లో కొన్ని ఫ్లాస్ ఉండే, అందుకే నైట్కి వచ్చి వెయిట్ చేసి ప్రింట్ తీసుకుని వచ్చా. థ్యాంక్ యూ తర్వాత, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. ఇంటర్వ్యూ Thank you, వరకు బయటే బాబా. ఉంటా, గుడ్ న్యూస్తో బయటికి రావాలి, సరేనా? ఒకసారి నీ ఫోన్ ఇటీ. నోటిఫికేషన్స్ వచ్చాయనుకో డిస్ట్రాక్ట్ అవుతావు. సరే బావా. నా దగ్గర ఉంచుతా. పూర్తి ఫోకస్ ఇంటర్వ్యూ మీదే ఉండాలి, సరేనా? ఆల్ ద బెస్ట్. ఓకే బావా. నదీప్, మీనాక్షి గారు, ఇప్పుడు మీరే లోపలికి వెళ్ళాల్సింది. మే ఐ కమ్ ఇన్ సార్? Yeah, come in. Don't you have time sense? You're already 1 minute late. We don't encourage this kind of behavior. సారీ సార్. It's okay. Please be seated. Firstly, introduce about yourself. Sir, I am Meenakshi. I am from Adilabad district. And... Yeah, please continue. Okay. What languages are you familiar with? Sir, I'm good at C++ and Java, sir. Okay, C++, right? I will give you a program. Just try. అయ్యో, ఈ ఆన్సర్ నాకు తెలుసు కానీ గుర్తు రావట్లేదే. ఇప్పుడు ఎలా? మీనాక్షి, గుర్తు తెచ్చుకో. ఏంటి రావట్లేదా? మరెందుకు వచ్చావు? జాబ్ రావడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ఇంతకీ ఏ ఊరు మంది? సార్, ఆదిలాబాద్ డిస్టిక్ దగ్గర పల్లెటూరు సార్. అది పల్లెటూరుని ఎర్ర బస్ వేసుకొస్తే జాబ్ వచ్చేది. కొంచెం బుర్ర కూడా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వాళ్ళు నా టైం వేస్ట్ చేయడానికి? ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూడు, పక్కా ఊరి పిల్లలాగా. కిరణ్, మేడం, ఈ ఫైలు. మరెందుకు వచ్చావు? పల్లెటూరుని ఎర్ర బస్ వేసుకొస్తే జాబ్ వచ్చేది. కొంచెం బుర్ర కూడా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వాళ్ళు నా టైం వేస్ట్ చేయడానికి? ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూడు, పక్కా ఊరి పిల్లలాగా. Thank you.